ఎగ్జిట్ పోల్స్ లో ఏది ఎగ్జాక్ట్ పోల్ కానుంది? జాతీయ సర్వేలది ఒక్కదారి, లోకల్ సర్వేలది మరో దారి. ఎందుకు? ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్ రాయళ్ల కొంప ముంచనున్నాయా? మెజారిటీ పోల్స్ వ్యతిరేకంగా ఉన్న జగన్ లో ధీమా ఏంటి? ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూటమి ఖుషిగానే ఉందా? మహిళా ఓటర్లే ఫలితాన్ని శాసించనున్నారా? పురుష ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి? ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత? పార్టీల ధీమా ఏంటి? లెట్స్ వాచ్. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత రాజకీయం రసవత్తరంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో అసలు ఫలితం పైన సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ పై అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమిలోనూ మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అయితే టీడీపీ కూటమిలోనూ వైసీపీలోనూ కొత్త సందేహాలు వచ్చాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమికే అధికారం దక్కనుందని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే అందులో జాతీయ కొత్త సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉన్న లోకల్ సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. మెజారిటీ సంస్థలు ఇచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జాతీయ సర్వే సంస్థలు దాదాపు పూర్తిగా కూటమికే విజయావకాశాలున్నాయని తేల్చేశాయి. కానీ వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థల నివేదికలపైన టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వీటిల్లో ఏది నిజమయ్యే అవకాశం ఉందని ఆరా తీస్తున్నారు. ఇక వైసీపీకి అధికారం దక్కే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించినప్పటికీ అందులో ఆరా అనే సంస్థ అంచనాలపై విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ముఖ్య నేతలకు సంబంధించి కూడా కొన్ని స్థానాలపై ఆరా ఇచ్చిన విశ్లేషణతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇండియా టుడే, ఏబీసీ, సి ఓటర్, పయనీర్, ఇండియా టీవీ, సిఎన్ఎస్, న్యూస్ 18 తదితర జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమికి ఇటు అసెంబ్లీ అటు లోక్సభ స్థానాల్లో పూర్తి ఆధిక్యత వస్తుందని కూడా బహిర్గతం చేశాయి. అయితే వీటిలో ఆరా సంస్థ రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అయితే ఈ పర్యాయం ఆ సంస్థ టీడీపీ కూటమి కన్నా 15 నుంచి 20 స్థానాల ఆధిక్యతతో వైసీపీ తిరిగి అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో వైసీపీలోని కొందరు ప్రముఖులు, కొందరు మంత్రులు ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని ప్రకటించింది. అదే సమయంలో తామిచ్చిన సంఖ్య కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఆరా సంస్థ చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఫలితం ఎలా ఉంటుంది అనే చర్చ కూటమి నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది. జాతీయ సంస్థలు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా వైసీపీ ధీమాగా ఉండడానికి కారణం ఆరా వంటి లోకల్ గా పేరున్న సంస్థల సర్వే అనుకూలంగా ఇవ్వడమే అని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రజా నాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్ సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో అయితే వైసీపీ లేదంటే ఎన్డీఏ కూటమి లేదంటే పోల్స్ కు దూరంగా ఉండే వైఖరి కనిపించింది. దీంతో అసలు ఎగ్జిట్ పోల్ ఏదో నకిలీ ఏదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిందనే విషయం పోలింగ్ రోజే స్పష్టమైంది. అయితే ఎంత టఫ్ ఫైట్ ఉన్నా అంతిమంగా ప్రజలు పట్టం గట్టేది ఒకరికి మాత్రమే. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ క్లారిటీ ఇవ్వడంలో విఫలమైనట్లుగా తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఒపీనియన్ పోల్స్ తరహాలో ఏదో ఒకవైపు మొగ్గు చూపడం లేదా పాక్షిక ఫలితాలు చెప్పి తప్పించుకునే ధోరణే ప్రదర్శించినట్లుగా అర్థమవుతోంది. వాస్తవంగా ఏపీ ప్రజల రాజకీయ వైఖరి చాలా స్పష్టంగానే ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటేయడం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే కొన్ని సంస్థలు ఏకంగా 160 సీట్ల వరకు ఒక్కో పార్టీకి లేదా కూటమికి కట్టబెట్టేశాయి. దీంతో ఎన్నికలు అంత ఏకపక్షంగా జరిగాయా అని ఓటేసిన వారే ఆశ్చర్యపోతున్నారు. జాతీయ మీడియా సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ ను గమనించిన లోక్సభ సీట్ల వరకు కూటమికి మొగ్గు చూపాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోలికి మాత్రం పోలేదు. గతంలో క్లిక్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ సైతం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీనికి భిన్నంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కొత్త సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పేరుతో చేసిన హంగామా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా కనిపించింది. దీంతో అసలేదో నకిలీది ఏదో తెలియక జనం తలపట్టుకుంటున్న పరిస్థితి. ఇవి కనీసం బెట్టింగ్స్ కి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదనే వాదన వినిపిస్తోంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ తర్వాత బెట్టింగ్స్ తగ్గాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నమ్మదగ్గ సంస్థలు వైసీపీ వైపు ఉండగా నేషనల్ సంస్థలు కూటమి వైపు ఉన్నాయి. బీజేపీ ప్రభావాన్ని చూసి అవి ఏపీలోనూ అలాంటి ఫలితాలే ఇచ్చాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఆరా
కొన్ని ఇతర సంస్థలు వైసీపీదే పీఠమని స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ టీడీపీ కూటమి మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంటుందని తెలిపాయి. అసెంబ్లీ స్థానాల్లో కొద్దిపాటి ఆధిక్యం చూపినా లోక్సభ స్థానాలకు వచ్చేసరికి దాదాపు ఉభయ పక్షాలకు సమాన ఫలితాలు వస్తాయని తెలిపాయి. ముఖ్యంగా 2% లోపే తేడా ఉంటుంది అని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పడంతో గెలుపుపై ధీమాగా పార్టీలు ఉండే పరిస్థితి లేదు. అయితే జగన్ మాత్రం ధీమాగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. పార్థదాస్ వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సిపిఎస్ అంచనాల ప్రకారం వైసీపీకి 97 నుంచి 108 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక పొలిటికల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 సీట్లు వస్తాయి, కూటమికి 67 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది. జన్మత్ అంచనాల ప్రకారం వైసీపీ 95 నుంచి 103 సీట్లు, టీడీపీ 67 నుంచి 75 సీట్లు సాధిస్తాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ పైన జగన్ పార్టీ ముఖ్యుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా జూన్ 4న భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం నమోదు, మహిళల మద్దతు, సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని జగన్ మరోసారి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రతిపక్షం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అంశంపైన జగన్ ఎలాంటి కామెంట్ చేయలేదని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ విభిన్నంగా ఉన్నా జగన్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. తాము గెలవడం ఖాయమని, జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు ధీమాగా చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మరిన్ని కీలక అంశాలను బయటపెట్టేశాయి. కౌంటింగ్ వేళ ఈ హెచ్చరికలు జగన్, చంద్రబాబుకు డేంజర్ బెల్స్ గా మారాయి. తుది ఫలితం పైన ఉత్కంఠ పెంచుతున్నాయి. ఏపీలో ఫలితం ఏకపక్షం కాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఏ ఒక్కరు ప్రచారం చేసుకుంటున్నట్లుగా గెలిచే పరిస్థితి లేదని క్లారిటీ వచ్చింది. కౌంటింగ్ లోనూ అనూహ్య ఫలితాలు వస్తాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ గెలుస్తాయని అంచనాలను ప్రకటించిన సంస్థల లెక్కల్లోనూ 120 గరిష్ట సీట్ల సంఖ్యగా ఉంది. తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక సమీకరణాలు పక్కాగా వర్కౌట్ అవుతాయని జగన్ పూర్తి ధీమాగా కనిపించారు. కానీ ఫలితాల్లో మాత్రం ఆ స్థాయిలో మద్దతు కనిపించలేదు. అదే విధంగా జగన్ కేబినెట్ లోని మంత్రులు పలువురు ఓటమి బాట పడుతున్నారు. జగన్ దాదాపు 80 మంది అభ్యర్థులని మార్చారు. సామాజిక లెక్కలకే ప్రాధాన్యత ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెద్దగా మార్పులు చేయలేదు. కానీ జగన్ లెక్కలు అర్బన్ ప్రాంతంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. జగన్ నమ్మకం పెట్టుకున్న సామాజిక లెక్కలు పూర్తి స్థాయిలో ఓటుగా మారలేదని అంటున్నారు. అయితే మహిళలు, పథకాల లబ్ధిదారులు మాత్రం జగన్ కు మద్దతుగా నిలిచినట్లు సర్వే సంస్థలు చెప్తున్నాయి. చంద్రబాబు టీం పూర్తిగా జగన్ వ్యతిరేకతపైనే ఆధారపడ్డారు. మేనిఫెస్టోతో ప్రజలు నొప్పించే ప్రయత్నం జరగలేదు. డెవలప్మెంట్, రాజధాని అంశంలో మాత్రం చంద్రబాబుకు అనుకూలత కనిపించినట్లు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో జగన్ ని చంద్రబాబు నిలువరించలేకపోయినట్లుగా కనిపిస్తోంది. తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలను జగన్ తన వైపు తిప్పుకోగలిగారు. అయితే టీడీపీ కోసం ఒక వర్గం గట్టిగా పనిచేయటం ఆ పార్టీకి కాస్త ప్లస్ అయింది. అలాగే ముస్లిం, ఎస్సీలు వైసీపీకే మద్దతు తెలిపారు. అయితే కాంగ్రెస్ కి సుమారు 3% వరకు ఓట్లు రావడంతో ఎస్సీ, ముస్లిం వర్గాల్లో కొన్ని కాంగ్రెస్ కి పడ్డాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే షర్మిల ప్రభావం లేదని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. అదే మేరకు ఉండొచ్చు అనేది కీలకమే. ఇక భారీ స్థాయిలో 82% ఓటింగ్ జరగడంతో ఎవరెటు మొగ్గాలో తెలియక మంత్రుల్లో అయోమయం నెలకొంది. మంత్రులలోనూ కొందరు ఓడిపోతారనే మాటలు వినిపిస్తున్నాయి. సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి, చెల్లిబోయిన, కొట్టు సత్యనారాయణ, విడుదల రజని, ఆదిమూలం సురేష్, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఓడిపోతారని ఈ సర్వే సంస్థ అంచనాగా వెల్లడించింది. అదేవిధంగా మంత్రులు ధర్మాన, జోగి రమేష్, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇక మంత్రులు అప్పన్నదొర, బొత్స, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, కాకాణి, అంజద్ బాషా, పెద్దిరెడ్డి గెలుస్తారనే సర్వే సంస్థ పేర్కొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ గెలుస్తారని ఆరా సంస్థ అంచనాగా పేర్కొంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కిల్ నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని సర్వే పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు గెలుపొందుతారని పేర్కొంది. ఇలా కీలక నేతలపై కొంత క్లారిటీ వచ్చినా అసలు ఫలితాలపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైసీపీకి అనుకూలంగా ఉందని సజ్జలు కూడా అంటున్నారు. తాము అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చాయన్నారు. సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచామని తెలిపారు. ఇలా మహిళా ఓటింగ్ తో ధీమాగా వైసీపీ, మందుబాబులు, మగవారి ఓటింగ్ తమ వర్గం కలిసి రావడంతో గెలుస్తామని టీడీపీ ధీమాగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్ రాయళ్లలో అయోమయం పెంచాయి.
గతంలో ముందుకొచ్చిన వారు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. మరి అసలు ఫలితం ఏంటి అనేది మరో 2 రోజులు అంటే జూన్ 4న తేలనుంది.